అందరికీ నమస్తే। వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొడుతున్నటువంటి ఇవాళ అధిక ఎండల వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్తు దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్న మాట వాస్తవం। కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ లుచ్చనా కొడుకులు లోఫర్నా కొడుకులు ఈ కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కరువే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మీడియా జరుగుతూ ఉన్నది। ఇవాళ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? గత సంవత్సరము నవంబర్ 30కి ఎన్నికలు జరగడం జరిగింది। అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సరిగ్గా చలికాలంలో అధికారంలోకి రావడం జరిగింది। మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీ కరువు తీసుకొచ్చిందో ఈ లోఫర్నా కొడుకు బోడమూతి కేటీఆర్ గాడని చెప్పాలి, ఈ 6 అడుగుల అందగాడనన్నా 6 అడుగుల పొడుగున్నటువంటి ఈ మోకాళ్ళ చిప్పల్లోకి మెదడు జారిన హరీష్ రావు గారు అయినా ఈ సమాధానం ఈ ప్రశ్నకు చెప్పాలి। ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదరా నాయన, తెలంగాణ రాష్ట్రంలో కరువు తీసుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు। మీరు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు తీసుకువచ్చింది। కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినటువంటి మీ నాయన, కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పి మీ నాయన అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు కదా। ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలోని పిల్లర్లు కుంగిపోవడం వల్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి నీటిని కిందికి విడుద్దామంటే ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఏం చెప్తున్నారు? నీళ్లు కనుక కిందికి విడిచిస్తే డ్యాము మొత్తానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నీరు కిందికి వదిలే ప్రసక్తి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు। ఇవాళ ఏదైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్లోని 19, 20, 21 పిల్లర్లు 5 మీటర్ల లోపలికి ఇవాళ ఇసుకలకి కుంగిపోవడం జరిగింది। ఇవాళ అందుకే ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పినటువంటి వారి యొక్క సూచనల ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ నడుచుకుంటున్నది। కానీ మీరు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని రైతుల యొక్క పొలాలు ఎండగొడుతున్నది, రైతులకు నీళ్ళు అందించకుండా వారి యొక్క పంట పొలాలు ఎండిపోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ అవుతుందని చెప్పి ఈ దొంగనా కొడుకులు మాట్లాడుతూ ఉన్నారు। ఇవాళ నేను ఒక మాట అడగదలుచుకున్నా, ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన ఇవాళ పోతిరెడ్డి పార్కు పొక్కబెట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి 12,000 క్యూసెక్ల నీళ్లు తరలించుకుపోతున్నారని చెప్పి మాట్లాడినటువంటి మీ నాయన మళ్ళీ ఎందుకు పోతిరెడ్డి పాడు వద్ద ఆ పొక్కను పెద్దగా వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12,000 క్యూసెక్ల నీళ్ళను తరలించుకోబోతుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుండి ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఆ కాలంలో ఇవాళ పోతిరెడ్డి పాడు నుంచి దాదాపుగా 90,000 క్యూసెక్లు ఇవాళ నీళ్లు ఏపీకి తరలిపోతూ ఉన్నాయి। దాదాపుగా రోజుకు 8 నుంచి 9 టీఎంసీలు ఏపీకి నీళ్లు పోతూ ఉన్నాయి। దానికి సంతకం పెట్టింది మీరు కాదా? ఆంధ్రలోని రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పి మీ నాయన ఆంధ్రప్రదేశ్లోని మంత్రి రోజా గారింటికి వెళ్ళి ఉల్వచారుతో మంచిగా కోడికూర తిని కమ్మగా తిని వచ్చేమన్నాడు బయటికి, బేజాజాలు ఏం లేవు, ఆంధ్ర తెలంగాణ మన అందరం అన్నదమ్ముల్లా ఉండాలి, రాయలసీమను రతనాలసీమగా చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది। మీ పాపము కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడడానికి కారణము మీ పాపం కాదా అని నేను అడుగుతా ఉన్నా। నాగార్జున సాగర్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం కదా, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తున్నాం కదా, ఇవాళ శ్రీశైలం నుంచి కొద్ది గొప్ప నీళ్ళు వస్తున్నాయి కదా। మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లయి తెలంగాణ రాష్ట్రంలో కరువు తెచ్చిందో మీరు ఒక మాట చెప్పండి। ఒక మాట తెలంగాణ రాష్ట్ర సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నా, ఈ కరువు కాలం తెచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదని చెప్పి యావత్ మంది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి చేతులు జోడించి దండం పెట్టి తెలియజేస్తా ఉన్నా। ఇవాళ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కనీసం తాగుదామంటే కూడా నీరు లేని పరిస్థితి నెలకొందా ఉన్నది। మీరు ఆలోచన చేయండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ చిల్లరగాడు హరీష్ రావు గారు కానీ బోడమూతి కేటీఆర్ గారు కానీ చెప్పేటువంటి మాటలు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। ఇవాళ వీళ్ళు దొంగ హామీలతో కానీ లేదా దొంగ మాటలతో ఇవాళ ఎండిపోయినటువంటి పంట పొలాల్లోకి వెళ్ళి రైతుల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇవాళ నేను ఒక మాట అడగదలుచుకుంటా ఉన్నా, గతంలో అనేక సార్లు వడగళ్ల వానతో రైతులు వారి యొక్క పంట మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితి దాఖలాలు మీ ప్రభుత్వంలో ఉండే। ఎప్పుడైనా ఆనాడు మీరు రైతుల దగ్గరికి వెళ్ళి వారు నష్టపోయినటువంటి పంటను అంచనా వేసి వారు నష్టపోయిన పంటకు ఎప్పుడైనా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు చరిత్ర ఉన్నదా ఒకసారి చెప్పండి।
ఇప్పుడు ఎవరు సంకనాకపోతుండ్రు, ఎవరు సంకనాకానికి మీరు మళ్ళీ ఇప్పుడు రైతుల దగ్గరికి పోతుండ్రు అంటే ఇవాళ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త డ్రామాను తెరలేపాలని చెప్పి మీరు రైతుల దగ్గరికి పోతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు 2023 ఫిబ్రవరిలో అనేక రాళ్లవాన గురిసి ఇవాళ పంట పొలాలు నష్టపోవడం జరిగింది. మీ నాయన ఏం చెప్పిండు, నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కట్టిస్తానటువంటి ఈ సన్నాసి కేసీఆర్ గారు ఎకరానికి 10,000 కాదు కదా 10 రూపాయలు కూడా ఇవ్వలే. ఇవాళ ఏ సిగ్గుశరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ఈ కరువు కాలం తెచ్చింది కాదు, ఈ కరువు కాంగ్రెస్ తెచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇకనైనా నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదో పట్టించి వచ్చే ఎంపీ ఎన్నికల్లో 1, 2 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని చెప్పి మీరు ఏదైతే కొత్త నాటకాన్ని తెరలేపుతా ఉన్నారో ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటారు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎంపీ ఎన్నికల్లో మీ పార్టీని భూస్థాపితం చేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 1,40,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఎందుకు పనికిరాని విధంగా ఇవాళ నిరుపయోగంగా మారింది. ఆ పాపం మీదే. కాబట్టి ఇవాళ 1,40,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేస్తా అని చెప్పినటువంటి మీ నాయన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీరు 40 ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం చేయలే. ఇకనైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చివాకులు పేల్చడం కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే దానికి కాంగ్రెస్ పార్టీని కారణంగా చేసి దోషిగా చేసి మాట్లాడేటువంటి మాటలను ప్రయత్నాన్ని ఆపండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.